అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆడియన్స్ను మెప్పిస్తున్నాడు. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించాడు. మరి ఈ బచ్చలమల్లి ఆడియన్స్ను మెప్పించిందా లేదా అన్నది ఓసారి చూద్దాం. బచ్చలమల్లి అల్లరి నరేష్ తన తండ్రి సత్యనారాయణ రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. అప్పటి వరకు గొప్పగా చదివిన మళ్ళీ ఆ తర్వాత చదువు జోలికి కూడా వెళ్ళడు. చెడు తిరుగుళ్ళు, చెడు సావాసాలతో నాశనం అవుతుంటాడు. మరటోడ్లా మారిపోతాడు. మళ్ళీ తినడం, తాగడం, పనికి వెళ్ళడం, అడ్డొచ్చిన వాళ్ళని తన్నుకుంటూ వెళ్ళడం, ఇదే మల్లిగాడి దినచర్య. అలాంటి మళ్ళీ జీవితంలోకి కావేరి వస్తుంది. ఆమె రాకతో మళ్ళీ కుసింత మారేందుకు ప్రయత్నిస్తాడు, మారుతాడు కూడా. కానీ మల్లిగాడి జీవితం మొదటికే వస్తుంది. బచ్చలమల్లి కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఊహకందే సీన్లతో అలా సాగుతూ వెళ్తుంది. ఏ ఒక్క సీన్లోనూ కొత్తగా జరిగిందే, కొత్తగా కనిపించిందే అనే సీన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ ఊహకు అందేలానే సాదాసీదాగా సాగుతుంది. అల్లరి నరేష్ పాత్రను మలిచిన తీరు, నటించిన తీరు మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది. జాతర సీన్లో ఫైటింగ్, తారజువులు వచ్చే షాట్స్ మాత్రం అదిరిపోయాయి. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బోరింగ్గా అనిపించే సీన్లు ఉంటాయి. ఇందులో విలన్ పాత్ర ఉంటుంది, కానీ అంతగా ప్రభావితం చూపించదు. ఎందుకంటే మళ్ళీ కోపం, మూర్ఖత్వమే అతని పెద్ద శత్రువు కాబట్టి అలా ఓ బలమైన ప్రతినాయకుడు, ఓ ఘర్షణ అంటూ ఉండదు. కానీ క్లైమాక్స్ మాత్రం రొటీన్కు భిన్నంగా ప్రేక్షకుడు ఊహకు అందనట్టుగా ఉంటుంది. రెగ్యులర్ తెలుగు సినిమా ఎండింగ్ మాత్రం ఈ బచ్చలమల్లిలో కనిపించదు. బచ్చలమల్లి తన జీవితంలో కోపం, మూర్ఖత్వంలో చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ వాటిని ఒకవేళ అలా చేయకుండా ఉంటే జీవితం ఎంత అందంగా ఉండేదో తలుచుకునే సీన్ దర్శకుడు చెప్పదలుచుకున్న సందేశాన్ని చెప్పేశాడు. అల్లరి నరేష్కు ఇలాంటి రగ్డ్ లుక్ పాత్ర చాలా కొత్త. బచ్చలమల్లి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించేశాడు. అచ్చం ఓ మొరటోడిని, మూర్ఖుడిని చూసినట్టుగానే ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్ అల్లరి నరేష్ అదరగొట్టేశాడనే చెప్పొచ్చు. అమృత అయ్యర్కు మంచి పాత్రే దక్కింది. తల్లి పాత్రలో రోహిణి చాలా రొటీన్ అనిపిస్తుంది. రావు రమేష్ పాత్రలో డెప్త్ క్లైమాక్స్లో కనిపిస్తుంది. విలన్గా అచ్యుత్ కుమార్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడు. బచ్చలమల్లి నాన్నగా చాలా చోట్ల బలగం జయరాం ఎమోషనల్గా కనిపిస్తాడు. మొత్తానికి సినిమా పర్వాలేదనిపించుకొని చూడవచ్చు అని తెలుస్తుంది. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. మరి బచ్చలమల్లి సినిమా చూసినట్లయితే ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.